ఒకప్పుడు పెద్ద చెట్లు, రంగురంగుల పువ్వులు, కిలకిల రావాలు చేసే పక్షులతో నిండిన అందమైన అడవిలో ఒక మనిషి తన ఒంటెతో ప్రయాణిస్తున్నాడు. ఒకరోజు ఒంటెకు జబ్బు చేసింది. ఆ మనిషి దానిని వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు. ఒంటె పెద్దగా పట్టించుకోలేదు. అది రుచికరమైన గడ్డి, కరకరలాడే ఆకులు మరియు తీపి బెర్రీస్ తినటం ప్రారంభించింది. అది చాలా సంతోషంగా ఉంది. అదే అడవిలో ముగ్గురు ప్రాణ స్నేహితులు నివసించారు: సింహం, నక్క మరియు కాకి. వారు సరదాగా గడపటం, కలిసి ఆడుకోవడం ఇష్టపడ్డారు. ఒక ఉదయం ఒంటె కొన్ని పచ్చని పొదలను నవలటం వారు చూశారు. ఏయ్, నువ్వెవరు అని అడిగారు. ఒంటె పైకి చూసి, నా యజమాని నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను ఇక్కడ వదిలి వెళ్ళాడు, కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నానని చెప్పింది. మా స్నేహితుడిగా ఉండాలని అనుకుంటున్నావా అని అడిగారు. ఒంటె నవ్వింది. నలుగురు చాలా బిగుతుగా మారారు. వారు కలిసి చాలా సరదాగా గడిపారు. సింహం తన సాహసాల గురించి కథలు చెప్పేది. నక్క వారు దాక్కునే ప్రదేశాలను చూపుతుంది. కాకి పైకి ఎగిరి అందమైన దృశ్యాలను చూపించింది మరియు వారు అలసిపోయినప్పుడు ఒంటె వాటిని వీపుపై మోసుకెళ్ళింది. కానీ ఒకరోజు సింహం వేటాడటానికి వెళ్ళినప్పుడు అది గాయపడింది. అది వేటాడేందుకు బయటకు వెళ్ళలేకపోయింది. సింహం ఆహారం లేకుండా నక్క, కాకి మరియు ఒంటె చాలా ఆకలితో ఉన్నాయి. మరి అవి చాలా బలహీనంగా అనిపించాయి. సింహం తన స్నేహితులను తన గుహకు పిలిచి, మిత్రమా, మనం ఆకలితో ఉన్నాం కాబట్టి నక్కని అడవి తూర్పు భాగంలో ఆహారం కోసం వెతకమన్నది. కాకిని పశ్చిమం వైపు చూడమన్నది. ఒంటిని దక్షిణం వైపు నడవమన్నది. దయచేసి మనం తినటానికి ఏదైనా కనుగొనండి అని చెప్పింది. నక్క చెట్ల గుండా పరిగెత్తింది. తినటానికి ఏదైనా వాసన చూస్తోంది. కాకి కొండల మీదుగా ఎగిరి గింజల కోసం వెతుకుతుంది. ఒంటె విశాలమైన పొలాల గుండా నడిచింది. మొక్కల కోసం వెతుకుతుంది. కానీ ఆ రోజు అడవి ఖాళీగా ఉంది. వారికి తినటానికి ఒక్క వస్తువు కూడా దొరకలేదు. విచారంగా మరియు అలసిపోయి వారు మళ్ళీ సింహం గుహ దగ్గరకు తిరిగి వచ్చారు. వరుసలో నిలబడ్డారు. కాకి మొదట ఇలా అన్నది: మిత్రమా, నేను అన్ని చోట్ల వెతికాను, కానీ ఏమీ దొరకలేదు. నువ్వు నన్ను తినవచ్చు. నక్క తల అడ్డంగా ఊపి, ఏమీ లేదు కాకి, నువ్వు చాలా చిన్నదానివి, నేను పెద్దవాడిని, కాబట్టి నన్ను తినండి అని అంది. దయగల మరియు సహాయం చేయాలనుకున్న ఉంటే, నేనే పెద్దవాడిని, నువ్వు నన్ను తింటే సింహానికి మీ ఇద్దరికి కూడా సరిపోతుంది అని అన్నది. ఒంటె తాను మంచి స్నేహితుడని అనుకుంది. కానీ ఆ మాటలు చెప్పగానే సింహం మరియు నక్క ఒంటెపైకి దూకి వెంటనే దాన్ని తిన్నారు. ఒంటె తన కొత్త స్నేహితులు నమ్మింది. కానీ సింహం మరియు నక్క తమ ఖాళీ కడుపుల గురించి మాత్రమే ఆలోచించాయి. వారు తమ స్నేహితుడిని పట్టించుకోలేదు.